పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకు పనికిరాని వాళ్ళ ప్రభా, నీ పాదములు ధూళి వంటి వారు. నిన్ను తండ్రి నాయన అబ్బాని పిలిచను కూడా మాకు యోగ్యత లేదు. అట్టి మమ్మల్ని ఎంతగానో నువ్వు కనికరించి ప్రేమించి మా బలహీనతలను బలపరిచి మా వ్యాధులను స్వస్థపరిచి ఒక శ్రేష్టమైనటువంటి స్థితికి మమ్మల్ని నడిపించిన నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ రాత్రి కొడుకులు ఇప్పటి వరకు మీరు మాతో ఉండి చక్కటి పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, స్తుతుల ద్వారా మహిమ పొందినాం. ఈ సమయమందు నీ దాసుడు ప్రార్థిస్తుండగా కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు మరి దీవించండి. రోగులను స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి, శోధనలు వారికి విడుదల మీరు కలుగు చేయండి, సమాధానం వారికి సమాధానం, శాంతి లేని వారికి శాంతి, నెమ్మది లేని వారికి నెమ్మదిని మీరు దయచేసి పరసంబంధమైన ఆశీర్వాదం, భూసంబంధమైన ఆశీర్వాదం మాకు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతునందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎవరు మాట్లాడుతున్నారండి? ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పాలి గట్టిగా. దేవుడే మాట్లాడుతున్నాడు. ఇంకొకరు ఉన్నారనుకోని ఆయన ఏమంటాడంటే, నేను కాదు ఇంకొక దేవుడు కూడా ఉన్నాడని చెప్తాడు. కానీ ఆయన స్పష్టంగా చెప్తున్నాడండి. ఇజ్రాయెల్ ప్రజలను అటండి విడిపించిన తర్వాత ఇంకా వీరు వాగ్దత్త దేశంలోకి వెళ్ళలేదండి. మోషే గారు ఇంకా మృతి పొందలేదు. మృతి పొందక ముందు దేవుడు మోషేతో మాట్లాడినటువంటి మాటలండి ఇవి. మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు మాట్లాడాడండి. ఈ దినాలలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా ఆయన మనతోటి ఏం చేస్తున్నాడండి? మాట్లాడుతున్నాడు. మనుషులు వాడుకోలేదండి. ఇప్పుడు ఎవరు వాడుకుంటున్నారు? తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును వాడుకుంటున్నాడు. ఇప్పుడు మాట్లాడేది పౌలు గారు కాదని మీతోటి ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? చెప్పాలి అందరూ. దేవుడే తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పూర్వకాలమందు నానా సమయంలో నానా రీతులుగా దేవుడు ఎవరితో మాట్లాడేవాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడండి. కానీ ఈ దినాలు అంత్యమైంది, కడవరి దినాలలో రక్షణ విస్తరింపబడడానికి, రక్షణ ఒకరిలో నుండి ఒకరిలోనికి కొనసాగటం కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రియ కుమారుని ద్వారా ఏం చేస్తున్నాడండి? మనతో ఆయన మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని సన్నిధిలో వాక్యం వినేటప్పుడు, లేక నీవు వాక్యం వినేటప్పుడు చదువుతున్నప్పుడు ప్రకటిస్తున్నప్పుడు కూడా ఆయనకు నువ్వేమవ్వాలి? భయపడాలి. అపోస్తలుడైన పౌలుకి దేవుడు చాలా వరాలు ఇచ్చాడండి. ఎందుకంటే వరాలు ఇచ్చాడంటే అతను దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తున్నాడు. దేవుడు పౌలును బాగా నమ్మాడు కాబట్టి దేవుడు వరాలు ఇచ్చాడు. వరాలు ఇచ్చాడు కదని పౌలు ఎచ్చిపోలేదండి. వరాలు పొందే కొలది కూడా ఇంకా తగ్గించుకొని జీవించాడు. దేవుడు వరాలు అతనికి ఇచ్చే కొలది ఏం చేశాడు తెలిసాడు? అతను ఇంకా తగ్గించుకున్నాడు. దేవుడు మనల్ని దీవించే కొలది మనం ఇంకా ఏం చేయాలండి? తగ్గించుకోవాలి. మనల్ని హెచ్చించుకున్నాం అనుకోండి, దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తగ్గిస్తాడండి, మన తోక కత్తిరిస్తాడండి. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకున్నామో దేవుడు ఇంకా వరాలు ఇచ్చి మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారరా, ఇక్కడ దేవుడు సౌలుని నమ్మడానికి గల కారణం ఏంటో తెలుసండి. దేవుని సన్నిధిలో సౌలు ఎలాగుండేవాడో తెలుసండి? భయముతోను వణుకుతోని. నా ప్రియ దైవ జనాంగం చాలా జాగ్రత్తగా వినండి. స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. భయం లేకపోతే
ఈ భూమి మీద నువ్వు బాగా ఉండొచ్చేమో కానీ పరలోకానికి నువ్వు వెళ్ళలేవండి. అర్థమైందా? ఈ భూమి మీద బాగా ఉండొచ్చు. మీరు ఏమనుకున్నారంటే ఇక్కడ బాగుండటమే మనం ఆశీర్వదింపబడటం అనుకుంటున్నాం. అర్థమైందా? ఇక్కడ బాగా ఉండటం మనం ఆశీర్వదింపబడటం కాదు, పరలోకానికి వెళ్ళటమే మనం ఆశీర్వదింపబడటం. ఇక్కడ బోల్డ్ అంతా నువ్వు సంపాదించుకొని, బోల్డ్ అంతా నువ్వు పొంది పరలోకాన్ని నువ్వు సంపాదించుకోలేకపోతే నువ్వు సంపాదించిందంతా ఎవరు? అది వ్యర్థమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకడు లోకాన్ని అంతటిని సంపాదించి నిత్యజీవం పోగొట్టుకుంటే అతనికి ఏమైనా ప్రయోజనమా అంటున్నాడండి. లోకాన్ని అంతా సంపాదించుకున్నాడు కానీ ఏం పోగొట్టుకున్నాడండి? నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనము నిత్య జీవమును ఏం చేయాలి? సంపాదించుకోవాలి. దానిని సంపాదించుకోవటం కోసం ఏది పోగొట్టుకోవటానికైనా మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. అది సమయం కావచ్చు, అది ఆరోగ్యం కావచ్చు, అది మన స్థితి కావచ్చు. ఏదైనా సరే నిత్య జీవం పొందడానికి దాన్ని ఏం చేసుకోవాలంటే పోగొట్టుకోవడానికి. అపోస్తులు ఏం చెప్పారంటే మా ప్రాణమును పెంటలాగా ఎంచుకుంటాం అన్నారు. ప్రాణాన్ని ఎలాగ ఎంచుకున్నారట? పెంటలాగా. అది ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. మనం ఏం చేస్తున్నాం? ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం. 12ంటికి తినవలసిన భోజనం ఒకవేళ 1 గంటకి తినవలసి వచ్చిందనుకోండి, ఎన్ని సరిగేసుకుంటామండి మనం? ఎందుకు సరుకుంటాం? ఈ ప్రాణం కోసమే కదా. ఏమండి, ఒకరోజు 3 గంటలు తిరిగితే మనకు అరగదా? చెప్పండి. ఆరోగ్యం బాగోదా? కానీ మనం అలా ఉంటున్నావా? ఈ ప్రాణమును బ్రతికించుకోవటం కోసం, ప్రాణం నిలుపుకోవటం కోసం మనం ఏం చేస్తాం? భూమి మీద ప్రయాసపడుతున్నాం. కానీ ఈ ప్రాణాన్ని ఎవడైతే పెంటలాగా ఎంచుకుంటాడో వాడు నిత్య జీవాన్ని పొందుతాడండి. పౌలు అంటున్నాడు, మరణమా, చెప్పండి, మరణమా నీ ముల్లెక్కడా అంటున్నాడండి. ఎవరు అంటే మరణానికి అతను ఏమవట్లేదండి, భయపడట్లేదు. మనం దేనికి భయపడుతున్నాం? మరణానికి భయపడిపోతున్నాం. ఈ బెల్ల వేసుకోకపోతే చచ్చిపోతామేమో. ఏమండి, బెల్ల మీద ఉన్న నమ్మకం దేని మీద లేదు? ట్యాబ్లెట్ మీద, ఏమండి, చిన్న ట్యాబ్లెట్ మీద ఉన్న నమ్మకం దేవుని మీద ఉండట్లేదండి. ఇక్కడ ఆయన అంటున్నాడు, చాలా క్లియర్గా ఆయన మాట్లాడుతున్నాడు మనతోటి. ఇదిగో నేనే దేవుడును. నేను ఎలాంటి దేవుడిని అని చెప్తున్నాడు తెలిసిన ఆయన? చంపేవాడిని నేనే, బ్రతికించేవాడిని నేనే. నరుని ఆయుస్సు అటండి యెహోవా దానం అటండి. మన ఆయుస్సు ఎవరి దానం? దేవుడు దానం చేశాడు కాబట్టి 2025లో ప్రవేశించామండి. 24లో ఎంతోమంది మనకంటే చిన్నోళ్ళు పోలేదా? మనకంటే యవనస్తులు, మనకంటే డబ్బు ఉన్నవారు, మనకంటే బలం ఉన్నవారు, మనకంటే ఆరోగ్యంగా ఉన్నవారండి. ఆరోగ్యంగా ఉన్నవారు సరిపోలేదండి? సరిపోయారు కదా. మరి మనకి దేవుడు ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టాడంటే దేవుడు మనకి దానం చేసాడు ఇంకో సంవత్సరం. ఈ బిడ్డ ఇంకో సంవత్సరం కూడా ఉండనిమ్మని. తోట యజమాని ఎలాగైతే బతిమాలుకున్నాడో మన గురించి సర్వోన్నతుడైన దేవుడిని ప్రభు బతిమాలుకున్నాడు, తండ్రిని బతిమాలుకున్నాడు. ఎందుకంటే తండ్రి మన స్థితిని చూసాడు అనుకోండి, తండ్రి కోపం వస్తుంది. దేవుడు ఎంత గొప్ప రక్షణ ఇస్తే ఆ రక్షణ మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నామండి. మనం దేవుడు ఎంతగా మార్చినా సరే మన దగ్గర ఏం పోవట్లేదు తెలుసండి? ఆ పశువు యొక్క, జంతువు యొక్క లక్షణాలు మనకి దగ్గర పోవట్లేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ లక్షణాలు పోవట్లేదండి. వాక్యమును తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నామండి మనం. అర్థమైందా? వాక్యాన్ని ఏం చేస్తున్నాం? తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాం. విసర్జించిన ప్రతివాడు వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? తొక్కుతూ వెళ్ళిపోతున్నాడు కదా. పంది ఏం చేస్తుంది? పంది ఎదుట ముత్యాలు వేసావు అనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? పంది ఏం చేస్తుంది? తొక్కుంటూ వెళ్ళిపోతుంది. ముత్యాలని పక్క నుంచి వెళ్తుంది. అది ఈనాడు దైవికమైనటువంటి భయం లేకుండా వాక్యాన్ని మనం దాటేస్తున్నాం. అందుకే మన జీవితంలో అన్నీ ఉన్న శాంతిని, సమాధానాన్ని మనం ఏమవుతున్నాం? కోల్పోతూ ఉన్నామండి. అయితే ప్రియమైనటువంటి వారరా,
దేవుడైన యెహోవా ఇజ్రాయెల్ ప్రజలని వాగ్దత్త దేశం నడిపింపక ముందు ఇంకా వారు ప్రవేశించిన ముందే చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడిని నమ్మిన నీవు నీ కుటుంబం కోసం కానీ, నీ బిడ్డల కోసం కానీ, నీ భర్త కోసం కానీ, నీ భార్య కోసం కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు విచారణ చేయకూడదండి. ఎవరి దగ్గర చేయాలి? దేవుని దగ్గరే. వాళ్ళు మాట్లాడిన దేవుళ్ళండి. నీ దేవుడు ఎలాంటి దేవుడు? మాట్లాడే దేవుడండి. స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు ఎలా బ్రతకాలో చెప్తున్నాడండి. ఎలా బ్రతికితే ఆశీర్వదింపబడతావో చెప్తున్నాడు. ఆయన మాటకు లోబడిన ప్రతి ఒక్కరు కూడా కీర్తికెక్కారండి. నీవు లోబడ్డావా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో మరణం కూడా ఏమైపోద్దండి? జీవముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అంటాడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను నేనే, గాయములను అంటే నిన్ను స్వస్థపరచువాడను కూడా నేనే. ఏ దేవుడినైనా ఏ ప్రజలైనా నాయన నన్ను స్వస్థపరచాలి అడగట్లేదండి. కానీ మనం దేవుడిని అడగగలుగుతున్నాం. దేవుడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ ఏమంటే నన్ను ఏదో రకంగా బాగు చేయండి అంట. ప్రభు దగ్గరికి వచ్చి మనం అలాగ అడగగలుగుతున్నాం అంటే ప్రభు పరమ వైద్యుడు కాబట్టే కదండి. ఏమండి, మిగిలిన వాళ్ళు మొక్కుబడి చేసుకుంటారు, మనం మొక్కుబడి చేయం, మనం అడుగుతామండి. మిగిలిన గుళ్ళు ఏం చేస్తారు? మొక్కుబడి చేసుకుంటారు. తగ్గితే పోతునిస్తాం, లేకపోతే ఒక కోడి కోస్తాం, అది ఇది అంటారు. కానీ మనం అడుగుతున్న దేవుడిని, నాయన నువ్వు స్వస్థపరచు అడగడు. నన్ను స్వస్థపరచు అంటే మనల్ని ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడండి. ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఆ గుడ్డివాడు ఆయన అడుగుతున్నాడు, ప్రభువా నాకు చూపు దయచేయి. ఆ గుడ్డోడు ఆ త్రోవ ప్రక్క నుండి యేసు ప్రభుని ఏమో అడుగుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఏమంటున్నాడు? దావీదు కుమారుడు కరుణించు అంటున్నాడు. ఆడు కేకలు పెడుతుంటే అందరూ వారిస్తుని ప్రభు దగ్గరికి పిలిచాడు. పిలిచి వాడు కన్నులను ముట్టాడు. వాడు కన్నులు ముట్టగానే వాడికి ఏం కలిగిందండి? చూపు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి కార్యాలు ఎవరైనా చేయగలరండి? ఇటువంటి అద్భుతాలు ఎవరైనా చేయగలరా? నాకు ఆయన ఒక సాయిబులు అతను బాధపడుతున్న అతను చెప్పాడండి, మన సన్నిధికి వచ్చేవాడు, మీకు గుర్తుందో లేదో, పాతలోకి తెలుస్తుంది. 2 కళ్ళు ఆపరేషన్ చేయించుకుంటే అంట మానేసినాయి. అంట మానేస్తే ఇంట్లో కొడుకు కానీ ఎవరు కానీ వాళ్ళు బతకడం కష్టమైపోతే ఎక్కడో చిన్న షాపులోకి పకోడీ అమ్మడానికి వెళ్ళేవాడు. అమ్మడానికి వెళ్తే వాళ్ళు కూడా ఏం చేశారంటే ఎక్కువ కట్టేస్తున్నాం అని ఏం చేశారు, మార్పిచ్చేసారు. ఇక్కడికి వచ్చి వాడు ఎవరో చెప్తే కానూరు నుంచి నడుపుల కోట నుంచి అతను ఇక్కడ సన్నిధికి వచ్చేవాడు. వస్తుంటే ప్రార్థన చేశాడు. డాక్టర్లు కూడా అన్నారు, నీ నరాలన్నీ బలహీనం అయిపోయినాయి బాబు, సూపు రాదంటే ఇక్కడికి వచ్చాక దేవుడు సూపు ఇచ్చాడండి. చూపించాక అతనే సొంతంగా వ్యాపారం చేశాడు. చాలా బాగా వచ్చేసేవాడు, మారకుండా వచ్చేసేవాడండి. ఈ మధ్య రావట్లేదంటే పోనీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడేమో అని. మీకు తెలుసు, నేను ఎవరైనా రాలేదరికి ఎందుకు రావట్లేదని అడగను, వచ్చినోడిని ఎందుకు వచ్చేవని అడగను. దేవుడు ఎవరు నడిపిస్తే వాళ్ళు వస్తారు, అంతే కదండి. మనం పాకులాడితే వచ్చేస్తారా? దేవుడు నడిపించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరు నడిపిస్తే వాళ్ళు వస్తారు. అలాగే వెళ్ళిపోయారని వాళ్ళ కోసం ప్రార్థన. అతను అంటున్నాడు, వాళ్ళక సమాజం ఉంటుంది కదా ముస్లిమ్స్, అబ్బాయి నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళొద్దు అలాగంటే మొత్తం ఇది వేసి మొత్తం మసీదుకి వెళ్ళటం మొదలెట్టాడట. వ్యాపారం లేదు, ఏమీ లేదు, మళ్ళీ పాతలాగా కళ్ళు ఆంటలేదట, నెతుక్కుంటున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైనటువంటి వారా, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నప్పుడు మనం దానికి ఎలాగ ఉండాలి? కృతజ్ఞత కలిగి. కులం కూడెట్టదండి. కులం కూడెడుతుందా? మన బాధల్లో ఉంటే కులం మనల్ని సహకరిస్తుందా? ఏమండి, మమ్మల్ని మరి యేసు ప్రభుని నమ్ముకొని ఆ మీటింగ్లు కట్ట రావట్లేదని మా వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఉంచితే వచ్చంటారు బాబు, కులంలో లేకపోతే తీసేయండి అంటారు. ఎందుకంటే దేవుడే కావాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కులం అక్కడికి రాదండి, మతం అక్కడికి రాదు, యేసు ప్రభు అక్కడికి వస్తాడు. దేవుడికి స్తోత్రం. మనం నమ్ముకున్నది యేసు ప్రభుని, మనం వెళుతున్నది జీవ మార్గము,
అంతేగాని మతంలో మనం వెళ్ళట్లేదండి. ఇది ఒక మతం కాదు. చాలామంది మతం అంటున్నారు, ఇది మతం కాదండి. ఇదేంటి? ఓ మార్గం. ఎక్కడికి? నిత్య జీవమునకు మార్గం అండి. పేతురుని నువ్వు కూడా వెళ్ళిపోమన్నప్పుడు ప్రభు అన్నప్పుడు పేతురు అన్నాడు, నిత్య జీవపు మాటలు నీ దగ్గర ఉన్నాయి. ఏమున్నాయి? నిత్య జీవపు మాటలు నీ దగ్గర ఉన్నాయి. నీ దగ్గర నుంచి మేము ఎక్కడికి వెళ్తాం? పోనీ ఎక్కడికైనా వెళ్ళి మేము బ్రతకగలవా? ఇలాంటి మాటలు ఎక్కడైనా దొరుకుతాయా? అర్థమవుతుందండి. కానీ ఈ మాటలు మనం ఏం చేస్తున్నాం? పంది ఎలాగైతే కాళ్ళు దొరుకుంటుంది, మనం ఏం చేస్తున్నాం? కాళ్ళు దొరుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తున్నాం, కానీ పెద్దగా మనకి దేవుడు అంటే భయభక్తులు కానీ లేకపోతే మన కుటుంబం పట్ల మనకు ఒక బాధ్యత కానీ మనకు ఉండట్లేదండి. కుటుంబం పట్ల మనకు బాధ్యత ఉన్నదనుకోండి, కుటుంబంలో అందరూ రక్షింపబడడానికి మనం ఏం చేస్తాం? వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. కుటుంబం అందరిని నడిపించడానికి మనం ప్రయత్నం చేస్తామండి. మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తాం, కుటుంబం అంతా కూడా ఎక్కడికి వస్తుంది? దేవుని మందిరానికి వస్తుంది. రాకుండా ఉండదండి. కానీ ఆ ప్రయత్నాలు మనం చేయట్లేదండి. ఆ దిశగా మనం వెళ్ళట్లేదండి. ఏదో మనం వస్తున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం అని అనుకుంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన కుటుంబం అంతా దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు సాతానికి ఏముండదటండి? అవకాశము ఉండదటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతానికి మన కుటుంబంలో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ మన ఆత్మీయ జీవితంలో కానీ మనం ఇవ్వకూడదు, అవకాశము ఇవ్వకూడదండి. అవకాశం ఇవ్వకూడదంటే మన కుటుంబం అంతా కూడా ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలండి. ఎప్పుడైతే దేవుని మందిరంలో మన కుటుంబం ఉందో, దేవుడు మన కుటుంబం చుట్టూ ఏం చేస్తాడండి? కంచి వేస్తాడు. కంచి లోపల ఉన్నప్పుడు మనకు బయట వాడితే మన కుటుంబం అంతా కంచి లోపల ఉందనుకో, బయటతో పనులు ఉంది. కానీ ఎప్పుడైతే కుటుంబంలో కొందరు కంచి లోపల కాదు, కంచి బయట ఉన్నారనుకోండి, లోపల ఉన్నవాడు బయటికి వెళ్ళాలా రావాలా, బయటికి వెళ్ళాలా రావాలా, ఇదే కదండి. అవునా కాదు? చెప్పండి. అంటే అందరూ లోపల ఉన్నారనుకోండి, సాతానికి ఏముండదండి? అవకాశం ఉండదండి. కానీ ఇందులో ఒకళ్ళు బయట ఉన్నారనుకోండి, లోపల ఉన్న వాళ్ళకి ఏంటండి? శోధనే శోధనండి. నీ భర్త నువ్వు మందిరానికి వచ్చావు అనుకోండి, 12 గంటలకు సన్నిధి నుంచి వెళ్ళవలసి నీవు 1 గంటకి వెళ్ళినా సరే ఏం ప్రాబ్లం ఉండదండి. ఉంటుందా? లేదనుకోండి. నాకు ఆవిడ మన సన్నిధిలో ఆవిడ అంటుంది, లేట్ అయిందంటే ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నామని అడిగాడంట. భర్త సన్నిధిలో లేట్ అయిందండి. వాళ్ళకు ఒక టైం పెట్టుకున్నారు, 11ంటికి ఇంటికి వచ్చేస్తారు కదా అని లెక్కేసుకున్నారు. ఆ రోజు 12 అయిపోయింది. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు, ఎక్కడ కూర్చున్నావు, ఎలా ప్రశ్నిస్తున్నాడు. అదే భర్త కూడా వచ్చాడు అనుకోండి, ఏముండదు? గొడవ ఉండదు కదా. ఇంకొక అరగంట లేట్ అయినా పర్వాలేదండి. మీరేం చేయాలి? వాళ్ళని నడిపించడానికి మీరు ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి, దేవుడిని అడగాలి. వాళ్ళ మనసు దేవుడే మారుస్తాడు. దేవుడు మారుస్తాడండి. మార్చని దేవుడు కాదు మన దేవుడు. పనిచేయని దేవుడు కాదండి, పనిచేసే దేవుడు అండి. ఆయనకు ఒక బాధ్యత అప్పగించామనుకోండి, పని చేస్తాడు. అర్థమైందా? అర్థం లేదా? మన సంఘంలో మన ఒక్కొక్కరికి ఒక బాధ్యత అప్పించినప్పుడు ఆ బాధ్యతను వారు ఏం చేశారు? చక్కగా నిర్వర్తించారు. ఎందుకంటే బాధ్యత అప్పచెప్పకపోతే ఇంట్లో దుప్పటికప్పుడు పడుకుంటున్నాడు. అందుకే ఆదివారం నిద్రలేదు, సోమవారం నిద్రలేదు, మంగళవారం నిద్రలేదు, బుధవారం పని చేశారు. ఎందుకు పని చేశారంటే ఒక బాధ్యత వారి మీద పెట్టినప్పుడు ఆ బాధ్యత. అలాగే దేవుని మీద మన బాధ్యత పెడితే ఆయన 24 అవర్స్ కూడా పనిచేసే దేవుడు అని మన దేవుడు. నేను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడండి. నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. మన ఆయుధం ఒక్కటే, ప్రార్థన, 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 ప్రార్థన. స్తుతి, 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 స్తుతి. అలే ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది, స్తుతి స్థితిని మారుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరంలో మనం అందరం ఏం చేయాలని తీర్మానం చేసుకున్నాం? చెప్పండి. దేవుణ్ణి స్తుతించాలని మనం తీర్మానం చేసుకున్నాం, ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నాం. కలిసి మనం అందరం కూడా ఏం చేద్దాం? పరిచర్య చేద్దాం అనుకున్నాం లేదా? మనం అందరం పరిచయాలి. దేవునికి స్తోత్రం. ఇవాళ ఆడికి బుద్ధి లేకపోతే నువ్వు బుద్ధి చెప్పాలి, ఆమెకు బుద్ధి లేకపోతే నువ్వు బుద్ధి చెప్పాలి, రేపు ఒకవేళ నువ్వు బుద్ధి లేకపోతే వాళ్ళు నీకు బుద్ధి చెప్పాలి. మనం ఒకరికొకరు ఏం చేయాలి? మన ఆత్మీయ స్థితి పడిపోకుండా ఇక్కడ మనం దేవునికి భయపడుతూ ఒకరికొకరు కూడా భయపడాలి. అయ్యో నేను మందిరానికి వెళ్ళకపోతే,
నా సహోదరి ఏమంటుందో అనే భయం వాళ్ళకు ఉండాలి. అలాగే నీకు కూడా ఆ భయం, నా సహోదరి ఏమంటుందనే భయం నీకు కూడా ఉండాలి. ఒకరికొకరు మనం ఇవ్వాలి, లోబడుతూ ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ విశ్వాసములో నుండి తొట్టెలు పడిపోకుండా క్రీస్తులో బాగుగా ఏరుపారినట్లుగా మనం ఏం చేయాలంటే ఒకరికొకరు హెచ్చరించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ ఈ శ్వాసయాత్రల ముందుకి కొనసాగాలి. అలాగంటారా అనరా? గత కొన్ని సంవత్సరాలుగా మరి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి క్రైస్తవ్యం అంటే దేవుని పిల్లలు కొంచెం పుంజుకోవడానికి 2025 సంవత్సరంలో దేవుడు తన కృపను విస్తరింపజేస్తున్నాడు. ఎందుకంటే మనకు బుద్ధి చెప్పడం కోసం దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి అప్పగించాడు. ఇప్పుడు మనందరికీ బాగా బుద్ధి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవులు బాగా బుద్ధి వచ్చేసింది. నేను పనికి వెళ్ళకూడదు, ఆదివారం మందిరానికి వెళ్ళాలి, నేను దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి అనేటువంటి ఒక బుద్ధి వచ్చేసింది. తిరిగి నా యొద్దకు వచ్చినట్లయితే నేను మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు? ఆయన కనికరిస్తానన్నాడు. కీడును మీకు ఎలా మారుస్తానన్నాడు? ఆశీర్వాదంగా మారుస్తాడు. కనుక ప్రియమైనటువంటి వారరా, మనం ఈ పరిస్థితులకు భయపడవలసిన పని లేదు. దేవుడి 2025 సంవత్సరం ఇంకా బహుగా ఆశీర్వదించబోతున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తుంటే మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, మనల్ని కొట్టేవాడు ఆయనే, మనల్ని బాగు చేసేవాడు ఆయన, మనల్ని గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయన. మన గాయం అయింది అనుకోని ఎక్కడ పరిగెత్తక్కర్లేదు, ఆయన దగ్గరే వేడుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన దగ్గర ఏముందట? దుడ్డు కర్ర ఉందట. ఏముంది? దుడ్డు కర్ర ఉందట. ఆయన దగ్గర ఏం దండం ఉందట. దండం చేసే పని ఏంటి? ఆదరించే పని దండం చేస్తుంది. దుడ్డు కర్ర ఏం చేస్తుంది? గాయం చేస్తుంది, బాధ కలుగు చేస్తుంది, నొప్పి కలుగు చేస్తుందండి దుడ్డు కర్ర. ఆయన దగ్గర దుడ్డు కర్ర ఉంది, దండం ఉంది. చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. హోషేయ గ్రంథము 6 1వ వచనం. 6వ అధ్యాయము 1వ వచనం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన బాధ వచ్చిందనుకోండి, బాధ తీర్చేవాడి దగ్గరే మనం ఆడవాలి. కష్టం వచ్చిందనుకో కష్టం తీర్చేవాడి దగ్గరే ఆడవాలి. రోగం వచ్చిందనుకోని బాగు చేసేవాడి దగ్గరే మనం ఆడవాలి. అర్థమైందా? మనం ఇంకో చోట ఏడిస్తే మనకేం లాభం? వస్తువు ఒక చోట పోగొట్టుకుని ఇంకో చోట వెతికితే దొరుకుతుందా? చెప్పండి. ఏదైనా మనం ఇంట్లో పోగొట్టుకుని ఈదిలో వెతికితే దొరుకుతుందా? మనం ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతకాలి కదా. ఎక్కడ స్వస్థత ఉందో అక్కడే మనం స్వస్థపరచబడతాం. ఆయన ఏమంటున్నాడు? నిన్ను స్వస్థపరచువాడను నేనే, నేను బాగు చేసేవాడిని. నీకు ఏ రోగం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా ఆ కష్టాన్ని తీర్చేవాడును నేనే అంటాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తప్ప వేరొక దేవుడు మనకి ఉండకూడదండి. ఆయనే దేవుడు. కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదొచ్చినా మనం ఆయన దగ్గరే మనం విచారణ చేయాలి, ఆయన దగ్గరే మనం దాన్ని పంచుకోవాలండి. మనకు వేరొక దిక్కేమీ లేదండి. ఇక్కడ మనం చూస్తుంటే యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45:22 వాక్యం. భూ దిగంత నివాసులరా, నా వైపు చూసి రక్షణ పొందిడి, దేవుడుని నేనే, మరి ఏ దేవుడు లేడు. రక్షణ ఎవరిలో ఉందండి? ఆయనలోనే ఉంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? మానవులను రక్షించడానికి. మానవులను రక్షించడానికి వచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నాడంటే ఎవరు? భక్షించే దేవుళ్ళు, శిక్షించే దేవుళ్ళు, బాధ పెట్టే దేవుళ్ళు ఉన్నారు. కానీ మానవుని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ఒక్కరే. కనుకనే ఈనాడు నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, పండితులు కావచ్చు, వీళ్ళందరూ కూడా యేసుని గణపరుస్తున్నారని దానికి కారణం ఏమిటంటే
ఆయన గొప్పవాడు గనుక దేవునికి స్తోత్రం. ఆయన గొప్పవాడు, అధిక శక్తివంతుడు. తన ప్రజల ఎడల నిత్యము కృప చూపించుటకు ఐశ్వర్యము కలిగిన దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వారా, రక్షణ ఆయనలోనే ఉంది. కనుక మనం ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూడాలండి. దేవుని వైపు చూడాలి. మనుషులు కాదండి, మనుషులు కాదండి, అధికారులు కాదండి, సర్వోన్నతుడైన దేవుని వైపు మనం చూడాలండి. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడండి? రక్షిస్తున్నాడు. ఇక్కడ ఆయన అంటాడు చూడండి ప్రియమైనటువంటి వారా, కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు దావీదు అంటాడు 68వ కీర్తన 20 వచ్చింది, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన ఎడలు ఎలాగున్నాడండి? పరిపూర్ణమైన రక్షణ. ఏ రక్షణ అండి? పరిపూర్ణమైన రక్షణ కలుగజేయుడై ఉన్నాడు. కనుక మరి ఆయన నన్ను మరణము నుండి తప్పించుటకు ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ఎందుకంటే మరణము కూడా ఎవరు వచ్చాను ఉందండి? ఆయన దగ్గరే ఉంది. పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే నాతో మాట్లాడారు. శ్రేష్టమైన నీ మాటలు మాకు అందించోనైనా విత్తబడిన యొక్క వాక్యము మాలో మీరు ఫలింపజేసి మరి నాయన మంచి నిలబడ్డ విత్తనము ఎలాగైతే 30 60 100 ఫలిస్తుందో అలా ఫలింపజేసి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని, మా జీవితాల్లో నింపుదలను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యమును సెలవిచ్చు. గాయము చేయవాడని నేనే, గాయమును కట్టువాడని నేనే, కొట్టేవాడని నేనే, ఆదరించేవాడని నేనే. అవునైనా మమ్మల్ని బాధ పెట్టినా తిరిగి ఆదరించేవాడు నీవే ప్రభా. మాకు రోగం కలిగినా మమ్మల్ని స్వస్థపరిచేవాడు నీవే. మాకు మరణం వచ్చినా మమ్మల్ని తిరిగి బ్రతికించేవాడు నీవే ప్రభా. కనుక రాబోయే దినాల్లో మీరు మాకు తోడుగా ఉండి విశ్వాసములో అత్యధికమైన విశ్వాసములో మేము ప్రవేశించి ఈ విశ్వాసముల ముందుకు కొనసాగడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. రోగులను స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి, శోధనలు వారికి విడుదల మీరు కలుగు, సమాధానం వారికి సమాధానం, శాంతి లేని వారికి శాంతి, నెమ్మది లేని వారికి నెమ్మదిని మీరు దయచేయండి. పరసంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం మాకు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.